హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము కిచెన్ గార్డెనింగ్ రీపాట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ మారింది కదా, ఈ వీడియో చేసుకోవడం చాలా రోజులైంది. కానీ అది అసలు సీజన్ మారిన తర్వాత మనం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం బాగా కదా, రాబోయేది ఎండాకాలం. అందుకు మనం వాటరింగ్ ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా మనం గార్డెనింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా కూరగాయల రేటు పెరుగుతుంటాయి. మనకున్న చిన్న ప్లేస్లోనే కదా మనం వేసుకుంటుంది, ఇది వేరే వాళ్ళది కాదు కదా. అందుకోసమని వాటర్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. కూరగాయలు పెరుగుతాయి, మనం పెట్టే ఖర్చు పెడుతూనే ఉంటాము, అది కాదు విషయము. మనం ఎంత న్యాచురల్గా పండించుకుంటున్నాము, మనం ఎంత ఆరోగ్యంగా తింటున్నాము, మన మనస్ఫూర్తికి మనం ఎంత మనకే అనిపిస్తుంటుంది, నేను ఇవి పండించుకున్నాను, వీటి కాడికి బాగున్నాయి అనేది మనకు అనిపిస్తుంది. అవి వేసిన తర్వాత ఇంకా వేరే పెంచుకొని తీసుకోవాలి, మనము ఇదే కాదు ఇంకా బాగా చేసుకోవాలి అనే ఆశ మనకే కలుగుతుందండి. అందుకోసం చెప్తున్నాను, ఖచ్చితంగా గార్డెనింగ్ వేసుకోండి. ఎంతో కొంచెం ప్లేస్లో అయినా సరే, టెర్రస్ పైన కానీ ఇంటి పైన కానీ ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ఎందుకంటే కనీసం ఎంతలో కొంచెమంది అయినా సరే చూసి కొంచెమన్నా హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది కదా, వీళ్ళు కూడా వేసుకుంటున్నారు, మనం కనీసం ఎంతో కొంత చూస్తున్నాము అనే హ్యాపీనెస్ కలుగుతుంది కదా. నేనైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ ప్లేస్లో స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఇంతకుముందు అయితే నేను అన్ని డబ్బాల్లోనే వేసుకునేదాన్ని, ప్రతి ఒక్కటి డబ్బాల్లోనే వేసుకునేదాన్ని. ఇప్పుడు అన్ని కూరగాయలు ఆకుకూరలు అన్నీ నాటేస్తున్నాను, కానీ అయినా మొత్తము పందికొక్కులు తోగేస్తున్నాయండి. ఇప్పుడు రీపాటింగ్ చేసి నాటేస్తున్నాను, కానీ మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని విత్తనాలు తీసుకొచ్చి ఇన్ని నాటుతున్నాం కదా, అన్ని పందికొక్కులు తోగడం వల్ల అసలు చాలా ఎట్లనో అనిపిస్తుంది. ఎందుకంటే నాటిన విత్తనాలు అన్నీ పోతున్నాయి కదా అని. దీనికోసం ఈ చెట్ల కోసం అనేసి మళ్ళీ కుళాయి కూడా తీయించుకున్నాం నీళ్ళకు. ఎందుకంటే మనము కొంచెమైనా కొంత పండించుకుంటున్నాం కదా, దానికోసమైనా సరే మనం నీళ్ళు ఒక మొక్క వేసామంటే వాటిని అలాగే వదిలిపెట్టలేమండి. దానికి వాటరింగ్ కానీ కలుపు కానీ అది ఏమన్నా దోమ పురుగు అలాంటివి అన్నీ గమనించుకుంటూ ఉంటాం కదా. అందుకోసం అని మనం దాని కేర్ మనం చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటినీ నేను ఈ విధంగా నాటుకోవాలని అన్ని కుళాయి కూడా తీసుకున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఈ పందికొక్కుల వల్ల నాకేమన్నా సజెషన్ ఉంటే చెప్పండి. ఎందుకంటే అసలు వేర్ల దగ్గర నుంచి మొత్తం తోగి పారేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీటికి జాలర్లు పెట్టాను, అన్నీ పెట్టాను, అయినా కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ మొక్కల వల్ల, ఈ పందికొక్కుల వల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను తోటకూర, పాలకూర, కాకర, బీర మళ్ళీ అన్నీ నాటాను. అంటే తీగ జాతివి నాటాను, దుంప జాతివి నాటాను, మామూలుగా ఆకుకూరలు నాటాను, కూరగాయలు నాటాను, ఇవన్నీ నాటాను. కానీ తీగ జాతివి గోడ వారకు నాటింటే మొత్తము పందికొక్కులు తోగేశాయి, మొత్తం తినేసాయి. అవి మొలక కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన హ్యాపీనెస్ కోసం, మన సంతోషం కోసం మనం నాటుకుంటే వాటి కోసం చేస్తున్నట్టుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఎన్ని విత్తనాలు నాటేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు కలింగిరి పండ్లు నాటుకోండి. ఎందుకంటే వాటర్ మిలన్ అనేది ఇప్పుడు బాగా వస్తాయి, దోసకాయలు కూడా బాగా వస్తాయండి. వాటర్ మిలన్ ఖచ్చితంగా నాటుకోండి. ఒక్క ప్యాకెట్ తెచ్చైనా సరే నాటుకోండి. మనకు ఆ సీజన్లో శివరాత్రికి వచ్చే టైంలోకి మనకు వాటర్ మిలన్ అనేది ఇప్పుడు నాటితే నవంబర్ డిసెంబర్ మధ్యలో నాటితే మనకు చాలా బాగా వస్తాయి. నవంబర్లో నాటాలి మ్యాక్సిమం అయితే, కానీ మనము అప్పుడు వీలు కాలేదు, నాటలేదు. ఇప్పుడు నాటాము, అయినా పందికొక్కులు తినేసాయి. ఏం చేద్దాము అని అర్థం కావట్లేదు. ఇప్పుడు వీటికి చూడండి, నేను అన్ని విత్తనాలు నాటేస్తున్నాను. ఈ విధంగా నాటానండి. మీకు ఏమైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి మన వీడియో ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మొత్తం ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారేమో అనుకుంటున్నాను.